అన్న నీ పేరన్నా? నా పేరు అఖిల్ అన్న. అఖిల్ గారు మీకు ఓటు ఉందా? ఓటు ఉంది. ఏం చదువుకున్నారు? నేను డిగ్రీ కంప్లీట్ చేశాను. ఏం చేస్తున్నారు? ప్రజెంట్ నేను కోచింగ్లో ఉన్నాను. కోచింగ్లో ఈ 5 ఇయర్స్ ఎన్నాళ్ళు ఇది కంప్లీట్ అయ్యి డిగ్రీ కంప్లీట్ అయ్యి 2 ఇయర్స్ అవుతుంది. 2 ఇయర్స్ నుంచి ఎందుకు ఖాళీగా ఉన్నారు? ఏం లేవు కాబట్టి. ఏం లేవు ఆపర్చునిటీస్? ఏం ఆపర్చునిటీ లేవు. ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్ ద్వారా ఏం లేవు కాబట్టి ఇప్పుడు వాలంటీర్ అవి ఇచ్చి మాకు సెట్ అవ్వన్నది. మనకి సెట్ అవ్వ. రైట్. మరి ఈసారి ఓటు ఈ 5 ఏళ్ళు ఏం లేదు అంటున్నావు, నోటిఫికేషన్ రాలేదన్నావు. ఈసారి ఎవరికి వేస్తావు ఓటు? ఈసారి పక్క టీడీపీకి వేస్తాను. పక్క టీడీపీకి వేస్తాను. ఎంపీ అయితే బీజేపీకి వేస్తాను. బీజేపీకి వేస్తావు. అభ్యర్థులు ఎవరు? టీడీపీకి అయితే విజయ్ చంద్ర గారు, ఎంపీకి అయితే ఇప్పుడు మన కొత్తపల్లి గీత మేడం గారు. వాళ్ళిద్దరు వస్తే అభివృద్ధి జరుగుతుంది అని నమ్ముతున్నాను. వస్తాను అనుకుని నమ్ముతున్నాను. నిరుద్యోగ భృతి వస్తుంది అనుకుంటున్నా? వస్తాను అనుకుంటున్నాను. ఓటు ఉందా? ఉందన్న. ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం. ఈసారి ఏం చదువుకుంటున్నావు చెప్పు ఫస్ట్. డిప్లొమా అయింది, ప్రజెంట్ సెల్ మెకానిక్ చేస్తాను. మరి ఈసారి ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు? ఇక్కడైతే బోండ్ల విజయ్ చంద్ర గారికి వేస్తాను. ఆయన గుర్తేంటో? సైకిల్ అన్న. సైకిల్ గుర్తు. వెనక మైకి వెళ్ళింది, నువ్వు అదే చెప్పినావు. రైట్. ఎందుకు వేద్దాం అనుకుంటున్నావు సైకిల్? అంటే కొంచెం ఇక్కడ ఫ్రాడ్ జరిగిందన్న ఈ లాస్ట్ 5 ఇయర్స్. జరిగిందా? జరగలా. లేదు. సో అందుకే ప్రభుత్వాన్ని మార్చాలి. స్టేట్లో కూడా ఏం జరగలేదు కదన్న. ఎంపీగా అయితే కొత్తపల్లి గీత గారికి. ఆవిడ పార్టీ అంటే బీజేపీ అన్న. ఆవిడ గుర్తు కమలం. ఆవిడకేనా? ఆవిడకే అన్న. రెండు, ఒకటి సైకిల్, ఒకటి సైకిల్, ఒకటి కమలం. వాళ్ళు వస్తే అభివృద్ధి జరుగుతుంది. 100% జరుగుతుంది. నీకు వెంటనే ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం రాకపోయినా నేనంటే డిప్లొమాతో అయిపోయింది. చాలా మంది ఇంకా కొంచెం చదివి ఉన్నారు కదన్న. నేనంటే ఇప్పుడు ప్రజెంట్ ఒక ఫీల్డ్లో దిగాను ఆల్రెడీగా. ఇప్పుడు సెల్ మెకానిక్ నేర్చుకుంటాను. నేను కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత నేను ఇది షాప్ పెట్టుకుంటా. ఇంకా చదివిన ఉన్నారు కదా, వాళ్ళ కోసమైనా 100% జరుగుతుందన్న.